హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కాల్ ఇన్ఫర్మేషన్స్. గ్రూప్ సి ఉద్యోగాలకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో దీనికి ఇంటర్ పాస్ అయ్యింటే సరిపోతుంది. దాదాపు 38,000కు పైగానే మనకి జీతం అయితే వస్తుంది. ఈ గ్రూప్ సిఏ కాకుండా ఇందులో గ్రూప్ బి అలాగే గ్రూప్ ఏకు సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి కూడా, ఆ పోస్టుల గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మీకు పూర్తిగా తెలియాలంటే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఉద్యోగాలకు రాత పరీక్షలు అయితే ఎటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్సే ఉంటాయి. ఎగ్జామ్స్ అయితే ఏం లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అన్ని పర్మనెంట్ ఉద్యోగాలే. సో అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆన్లైన్లో అప్లికేషన్ ఉంటుంది. సో మీరు అప్లికేషన్ చేసుకోవాలి. దీని గురించి మొత్తం తెలుసుకోవాలంటే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్లకు వెళ్ళబోయే ముందు లైబ్రరీ అటెండర్ బంపర్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయండి. సో 10th పాస్ అయ్యింటే సరిపోతుంది. వీటి గురించి ఆల్రెడీ నేను ఒక నోటిఫికేషన్ రెడీ చేశాను. సో వీటికి చాలా తక్కువ పోటీ ఉంటుంది. దీనికి శాలరీ దాదాపు 35,000కి పైగానే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. సో మీరు దీని యొక్క వివరాలు మీకు పైన స్క్రోలింగ్లో ఇస్తాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో మీరు ఒకసారి చెక్ చేసుకొని, ఇలాంటి యొక్క గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇంకా చాలా ఉన్నాయి, వాటి గురించి కూడా మీరు ఒకసారి సెర్చ్ చేసి వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. అన్ని గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్సే ఉన్నాయి. సో వీటి గురించి మీరు చూసుకొని అర్హత ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి. లేదా అర్హత లేకపోతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఈరోజు యొక్క నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ అటెండర్ అండి. ఆఫీస్ అటెండర్ అనేది క్లాసిఫికేషన్ గ్రూప్ సికి సంబంధించిన నోటిఫికేషన్, ఇది పోస్ట్ ఇది. సో ఇందులో దాదాపు చేరగానే మనకి 25,000 వరకు అయితే పే స్కేల్ ఉంటుంది. కానీ ఇంకా అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే దాదాపు 5,000 పైగానే యాడ్ అవుతాయి. అంటే దాదాపు 30,000 వరకు మనకి పే స్కేల్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీంట్లో ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి 27 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి ఛాన్సెస్. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్ పాస్ అయ్యింటే సరిపోతుంది. అంటే 10+2 ITI చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అని ఇక్కడ చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ గ్రూప్ సికి సంబంధించిన మరిన్ని కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా గ్రూప్ సికి సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఇది సీనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్ట్ ఇది. ఇక్కడ చూసుకున్నట్టయితే పే స్కేల్ విధానం అనేది దీని కూడా దాదాపు 20,000 పైగానే ఉంది. ఇక 25,000 చూపిస్తున్నాడు ఇక్కడ. అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపు మనకి 30,000 వరకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 33 ఇయర్స్ వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చండి. 18+ అయి ఉండాలి. అలాగే ఇంటర్ పాస్ అయి ఉండాలి. అలాగే కంప్యూటర్లో 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఎంటర్ చేయాలండి. సో ఇది ఒక టెస్ట్ అయితే ఉంటుందని, టైపింగ్ టెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. బ్యాచిలర్ డిగ్రీలో కంప్యూటర్ సబ్జెక్టు ఉన్నా వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చని చెప్తున్నారు. అలాగే గ్రూప్ సిలో ఇంకో నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే టెక్నీషియన్ అండి. ఇక్కడ గ్రూప్ సికి సంబంధించిన పోస్ట్ ఇది. పే స్కేల్ వచ్చేసి 25,000 వరకు చూపిస్తున్నారు. సో దీంట్లో దాదాపు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 33 వరకు మనకి పే స్కేల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 18+ అయి ఉండాలండి. 33 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంది. సో దీనికి 10+2 విత్ సైన్స్ అని ఇచ్చారండి. ఇంటర్ సైన్స్లో పాస్ అయి ఉంటే సరిపోతుందని చెప్తున్నాడు. అంటే బైపీసీ చేసిన వాళ్ళు కానీ, ఇంకా సైన్స్కి సంబంధించిన ఇతర వాళ్ళు ఎవరైనా సరే అని చెప్తున్నాడు. అలాగే ఇంకా గ్రూప్ సికి సంబంధించిన టెక్నీషియన్కి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ పే స్కేల్ విధానం అనేది 25,000 వరకు చూపిస్తున్నాడు. కానీ అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 32 లేదా దాని పైగానే వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్ వరకు ఇచ్చారండి. 18+ అయి ఉండాలి. సో ఇంటర్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఎవరైనా సరే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్స్ ఈ గ్రూప్ సికి సంబంధించినవి మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాయి. అలాగే ఇక్కడ గ్రూప్ బికి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ అండి. ఇక్కడ గ్రూప్ బి కేటగిరీకి చెందిన నోటిఫికేషన్ ఇది పే స్కేల్ విధానం అనేది ఇందులో దాదాపు 34 + 9,000 ఇచ్చాడు. దాదాపు మనకి పే స్కేల్ విధానం అనేది
45,000 వరకు అయితే పే స్కేల్ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అన్ని అలవెన్సెస్ కలుపుకుంటారు కాబట్టి ఎక్కువ వస్తాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18+ ఉండాలి. 30 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ గ్రూప్ బికి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ లేదా బీటెక్ సివిల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పాస్ అయి ఉండాలని చెప్తున్నాడు. అలాగే గ్రూప్ బికి సంబంధించిన ఇంకో నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే సూపరింటెండెంట్ చూసుకున్నట్టయితే పే స్కేల్ విధానం అనేది దీని కూడా దాదాపు 45,000 వరకు అయితే మనకు అలవెన్సెస్ కలుపుకొని వస్తుందండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18+ ఉండాలి. 30 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే మ్యాక్సిమం ఇచ్చాడు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చండి. దీనికి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఏం అడగలేదు, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఏం అడగలేదు. సో మీరు చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. అలాగే గ్రూప్ బికి సంబంధించిన ఇంకో నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అండి. ఇది పే స్కేల్ విధానం అనేది 45,000 వరకు అయితే వస్తుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 18+ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ బీఈ బీటెక్ ఎంసీఏ చేసిన వాళ్ళు ఈ యొక్క జాబ్కి అర్హులండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి. అలాగే గ్రూప్ ఏకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఉంది కాబట్టి దీనికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అలాగే పే స్కేల్ విధానం కూడా అలాగా ఉంది. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ చూసినట్టయితే 35 ఇయర్స్ ఉంది. 18+ అయి ఉండాలి. అలాగే పే స్కేల్ వచ్చేసి దాదాపు మనకి 55,000 వరకు అయితే పే స్కేల్ విధానం వస్తుందండి అలవెన్సెస్ కలుపుకొని. సో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బీఈ బీటెక్ ఇన్ సివిల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ ఫస్ట్ క్లాస్ ఆన్ ఇట్స్ అని ఇచ్చాడు. సో చూసుకోండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. అలాగే ఇంకా చాలా ఉన్నాయండి, గ్రూప్ ఏకి సంబంధించినవి ఉన్నాయి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దీనికి సంబంధించినవి అన్నీ క్లియర్గా చెక్ చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్టయితే గ్రూప్ ఏకి సంబంధించి అలాగా గ్రూప్ సికి సంబంధించి అలాగా ఫీజు అయితే ఉందండి. గ్రూప్ ఏకి సంబంధించి 1000 రూపీస్ ఉంది యూఆర్ ఓబీసీ మరియు ఇతరులకు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి గ్రూప్ ఏకి సంబంధించి 500 రూపీస్ ఉంది. అలాగే గ్రూప్ బికి సంబంధించి 500 రూపీస్ అయితే ఇచ్చారండి. ఇక్కడ 450 రూపీస్ అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, 250 రూపీస్ అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఇచ్చారండి. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే ఇండియన్ సిటిజన్ అయితే ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే 18+ ఉన్న వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుందండి. అలాగే మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, మీరు డైరెక్ట్ లింక్ ఇస్తాను, ఎలాంటి వెబ్సైట్ లింక్ ఇవ్వను. సో లింక్లో మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది. గ్రూప్ ఏకి సంబంధించిన పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ ఉంటుంది. వాటికి జనరల్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అబిలిటీ, జనరల్ అబిలిటీ, కంప్యూటర్ ఫండమెంటల్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో వాటి గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఓన్లీ గ్రూప్ సికి సంబంధించిన వాటి గురించే నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. గ్రూప్ ఏకి సంబంధించిన వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకైతే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. షార్ట్ లిస్ట్ చేసి మరి వాళ్ళని ఎగ్జామినేషన్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మన యొక్క నోటిఫికేషన్ వివరాలకు వచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. మనము ఈ అప్లికేషన్ చేసుకోవడానికి 28కి అయితే డేట్ ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి. సో మీరు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకునే వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి, లైట్ తీసుకోకండి. మంచి నోటిఫికేషన్స్ ఇవి, మళ్ళీ రావు. సో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ 28th 3rd నెల 2025 అండి. ఓపెనింగ్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసి 28th 3rd month 2025. క్లోజింగ్ డేట్ వచ్చేసి 27th 4th month 2025 అండి. సో చూసుకోండి, అప్లికేషన్ చేసుకోండి. సో మొత్తం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా నా ఛానల్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ యొక్క జాబ్కి సంబంధించినవి కామెంట్ రూపంలో తెలియజేస్తానని అంటున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్.